Namaste. Welcome to 6 TV Lucky Ladies, sponsored by Akshaya Jewelers, Venti Venela Prapancham, Patni Center beside Taj Mahal Hotel since 1990. So, మరి ఈ రోజు అయితే ఫ్రైడే రానే వచ్చేసింది. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పేయండి. సో ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళ పేరైతే రాసేసి సో ఈ బౌల్లో వేస్తాము. లాస్ట్ ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో ప్రస్తుతం మాత్రం కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. హలో, కింద నెంబర్ స్క్రోల్ అయిన నెంబర్ కాల్ చేశాను మేడం. ఓకే, నమస్తే అండి. మీ పేరు? ఇంకా వినిపించట్లే, మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం బయటకు వచ్చి నిహారిక మాట్లాడండి. మేడం. నిహారిక. సో అవును, ఎక్కడ నిహారిక. నుంచి నిహారిక గారు? నరసాపురం అండి. మొన్న కాల్ చేసి విన్నే అవి లక్కీ ఇప్పుడు కాల్స్ కదా. ఓకే ఓకే, నిహారిక గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో ఏంటి మీరు స్పెషల్ ఎప్పుడు ఈ రోజు? బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు అందరు బాగుంటే నేను బాగుంటాను. తప్పకుండా. ఓకే ఓకే, ఏంటి ఈ రోజు స్పెషల్? ఇవాళ నిమజ్జనం ఏముంది మేడం, ధూమ్ధామ్ నిమజ్జనం. ఓకే, మరి చూస్తున్నారా లక్కీ లేడీస్? చూస్తాను మేడం. థర్డ్ టైం 3 టైమ్స్ లక్కీ ఇప్పుడు రాలేదు. ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఈజీగా అడగండి మేడం. ఓకే, నిహారిక గారు క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మహాత్మా గాంధీని మరొక పేరుతో ఏమని పిలుస్తారు? మహాత్మా గాంధీని మరో పేరుతో ఏమని పిలిచారు? నిహారిక గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. లేదండి, టీవీ లేదు అసలు. ఒకసారి మ్యూట్ కొట్టండి, మాకు వినిపిస్తుంది. లేదండి, టీవీ లేదు ఇక్కడ. ఓకే, మహాత్మా గాంధీని మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జవహర్, ఆప్షన్ బి బాపూజీ, ఆప్షన్ సి నేతాజీ, ఆప్షన్ డి రాజాజీ. నిహారిక గారు, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆప్షన్ బి బాపూజీయా? అవునవును. సో ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? లాక్ చేసేయండి మేడం. ఓకే, ఆన్సర్ మరి లాక్ చేసేస్తున్నాను. కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. నిహారిక గారు కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నిహారిక గారు, థ్యాంక్స్ మేడం. ఓకే, మరి ఈ హ్యాపీనెస్ లో మరి మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? మీ వాయిస్ టోటల్ గా స్ట్రక్ అయిపోతుంది. ఓకే నిహారిక గారు, సో మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో మీ పేరైతే రాసేసాను, ఈ బౌల్లో వేస్తున్నాము. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా నిహారిక గారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు 6 TV లక్కీ లేడీస్. నమస్తే అండి. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి పంచమ జిల్లా అండి. ఈస్ట్ గోదావరి. మీ పేరు? రుక్మిణి అండి. రుక్మిణి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చూస్తున్నారా లక్కీ లేడీస్? చూస్తున్నామండి, కంపల్సరీ చూస్తున్నాం, చేస్తున్నాం, కానీ పేరు రావట్లేదండి. ఓకే, సో మరి చాలా రోజులు ట్రై చేస్తున్నారా లేకపోతే ఈ రోజే ట్రై చేశారా? లేదండి, వారం ట్రై చేస్తానే ఉంటున్నామండి. ఓకే, ఈ రోజు కలిసింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందా? తెలిసిపోతుంది. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి, కొద్దిగా ఈజీగా అడగండి. ఈజీగా అడగాల? ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. రుక్మిణి గారు, భారత జాతీయ పతాకంలో మధ్యలో ఉన్న చక్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ధర్మచక్రం, ఆప్షన్ బి అశోక చక్రం, ఆప్షన్ సి త్రివర్ణ చక్రం, ఆప్షన్ డి శాంతి చక్రం. అశోక చక్రం అనుకుంటున్నానండి. అశోక చక్రమా? సో అంటే గెస్ట్ చేస్తారా లేకపోతే మీకు తెలుసా ఆన్సర్? లేదని గెస్ట్ చేశానండి. గెస్ట్ చేశారా? సో మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? కాబట్టి క్లూ అండి, కావాలి నాకు చేసుకోండి. సో అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆన్సర్ కరెక్ట్ అని? కాన్ఫిడెంట్ గానే ఉన్నానండి. సో మరి ఆన్సర్ లాక్ చేసేద్దాము. సరే అండి. ఓకే, మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. రుక్మిణి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మరి హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మరి ఈ హ్యాపీనెస్ లో మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు? ఏం చేసుకుంటున్నా, మా తమ్ముడు బర్త్డే, మన బర్త్డే అయిందండి. పాట పాడతారా? పాట అండి. పాట పాడండి.
దేవుడి పాట పాడుతున్న రెండు లైన్లు అండి. ఓకే, పాడండి దేవుడి పాట. జనని శివకామిని జయ జయ కామిని విజయ రూపిణి అమ్మల కన్నా అమ్మవు నీవే నీ శరణవే అన్నిది నమ్మ అమ్మ భవాని. అంతేనండి. ఓకే, సూపర్. సో మీ పేరు స్లిప్లో రాసేసాను, ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం. సో ఎవరైతే ఒక గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటారో సో వాళ్ళకి అక్షయ జ్యువెలర్స్కి వెళ్ళిన తర్వాత డిస్కౌంట్ కూడా మనకు లభిస్తుంది. మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శివప్రియ, ఖమ్మం. శివప్రియ, ఖమ్మం నుంచి. ఇంతకుముందు చేసినట్టున్నారు శివప్రియ. లాస్ట్ వీక్ చేశాను. ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో వెయిట్ చేస్తున్నాను మీ అందరితో మళ్ళీ మాట్లాడాలని. ఫ్రైడే వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను. మేము కూడా మీ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. అంతేనా? ఓకే, మరి కలుస్తుంది అనుకున్నారా సెకండ్ టైం? లేదండి, కలవాలి అనుకోలేదు, అసలు సడన్ గా కలిసింది. ఓకే ఓకే, ఏం స్పెషల్ చేశారు ఈరోజు? ఈరోజు వంకాయ పూర్ణం, దొండకాయ ఫ్రై. ఓకే, మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? నా ఫేవరెట్ కర్రీ చికెన్ అండి. వావ్, నాన్ వెజ్ మొత్తం. వీక్లీ ఎన్నిసార్లు ఏంటి నాన్ వెజ్? ఓకే, చికెన్ బిర్యానీ ఇష్టం అన్నమాట. బాగా చేస్తారా? మీరే చేస్తారా లేకపోతే ఆర్డర్ చేసుకుంటారా? నేనే చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, అంటే పర్ఫెక్ట్గా చేస్తారా చికెన్ బిర్యానీ? పర్ఫెక్టా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా శివప్రియ గారు? వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మన దేశ జాతీయ జంతువు ఏమిటి? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి పులి, ఆప్షన్ డి జింక. శివప్రియ గారు, టైమర్ స్టార్ట్ అయిపోయింది. హలో, వినిపిస్తుందా? వినపడలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఓకే, మన దేశ జాతీయ జంతువు ఏమిటి? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి పులి, ఆప్షన్ డి జింక. టైమర్ స్టార్ట్ అయిపోయింది. పులి అండి. పులియా? ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చేసేయండి. ఓకే, ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శివప్రియ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఓకే, మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. మీరు ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈరోజు మాతో? ఓకే, ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నా. ఓకే, పాడేయండి. ఓకే. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మందినాదం ప్రతివేదం జత కోరే భ్రమర రాగం, బ్రహ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమరమైకం, పరువాల వాహిని ప్రవహించీవని ప్రభవించి ఆవని పులకించిన ఆవిని ఓకే, సూపర్ శివప్రియ గారు. హలో. ఓకే, సో అంటే మీరు సింగరా? ఓకే, సో మీ పేరు స్లిప్లో రాసేసాను. సో ఇందులో బౌల్లో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివప్రియ గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నమస్తే అండి, నిర్మల అండి. నిర్మల, ఇక్కడ నుంచి? గుంటూరు జిల్లా అండి. గుంటూరు నుంచి. ఇంతకు ముందు కూడా చేశారనుకుంటా? చేశాను కానీ లక్కీ డిప్లో రాలేదు. ఓకే, లక్కీ డ్రాలో రావట్లేదా? ఓకే, మరి ఈసారి వస్తుందని గట్టిగా నమ్ముకున్నారా? బాగా నమ్ముతున్నాను, తప్పదని. ఓకే ఓకే, సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా నిర్మల గారు?
ఓకే అండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మన గుండె రోజులో సగటున ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆప్షన్ ఏ 1000 సార్లు, ఆప్షన్ బి 10,000 సార్లు, ఆప్షన్ సి 50,000 సార్లు, ఆప్షన్ డి 1,00,000 సార్లు. 1000 సార్లు ఇంకా రాలేదండి. 1000 సార్లు, 10,000 సార్లు, 10,000 సార్లు, 5,000, 1,00,000. 1,00,000 సార్లు. 10,000 సార్లు అంటే అర్థం అవ్వలేదు. 10,000 సార్లు అనుకుంటున్నా. 10,000 సార్లు అనుకుంటున్నారా? ఆన్సర్ లాక్ చేయమంటారా? ఆప్షన్ డి 1,00,000 సార్లు. 1,00,000 సార్లా? సో ఆన్సర్ లాక్ చేయమంటారా? ఓకే. సో మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. నిర్మల గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో హ్యాపీయా? మరి వచ్చే ఇంకా హ్యాపీ అండి. ఓకే, మరి రావాలని కోరుకుంటున్నాను. సో మరి ఒక పాట పాడాలి మీరు. పాట రాదండి. పాట రాదా? మరి ఏమైనా టిప్ కానీ ఏమైనా షేర్ చేసుకోవచ్చుగా. ఓకే అండి. ఆ పచ్చిపాల మీద ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు పచ్చిపాల మీద క్రీమ్ ఉంటది కదండి, అది పేస్ట్ అప్లై చేస్తే చాలా గ్లో వస్తుందండి ఫేస్. ఓకే, సో అందుకే మీరు గ్లోగా ఉంటారా? అంటే మీరు అంటే నార్మల్గా టిప్స్ నార్మల్గా మీరు యూజ్ చేస్తుంటారా? యూజ్ చేస్తామండి. ఓకే ఓకే. సో అంటే చాలామంది ఏంటి అని అంటే కాల్ చేసిన వాళ్ళందరూ సాంగ్స్ పాడారు. సో మీరు టిప్ చెప్పారు. సో చాలా మందికి యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు. సో మీ పేరు స్లిప్లో రాసేసి ఇందులో వేసాను, లాస్ట్ వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అమ్మా. హాయ్, మీ పేరు? నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి దగ్గర గొల్లపూడమ్మ మాది. ఎక్కడి నుంచి? విజయవాడ దగ్గర. విజయవాడ నుంచి. సో ఎలా ఉన్నారు? బాగున్నా. చూసాను, ప్రోగ్రామ్ చేశాను, కలవలేదు. ఓకే, ఈ రోజు కలిసింది హ్యాపీయా? చాలా హ్యాపీ. చాలా హ్యాపీయా? చాలా హ్యాపీ. ఓకే ఓకే. మరి విజయవాడలో అమ్మవారి టెంపుల్ ఎంతో ఫేమస్. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? బయట మాట్లాడు. మహిళల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు ఇలా ప్రోగ్రామ్స్ పెట్టి. ఓకే ఓకే. సో అంటే మీరు ఈ రోజే ట్రై చేస్తారా? ఇంతకు ముందు కూడా ట్రై చేస్తారా? లాస్ట్ వీక్ చేశాను, కలవలేదు. అలా చేస్తే కలిసింది. ఓకే. ముందు మా ఫ్రెండ్ చెప్పారు, 2 వీక్స్ ఊర్లో లేకపోవడం, ఊర్లో ఉండలేను, అందుకని చేయలేదు. ఓకే. లాస్ట్ వీక్ చేశాను, కలవాలి అసలు. ఈ వారం కలిసింది. ఓకే ఓకే. మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అలాగేనమ్మా. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ప్రపంచంలో ఎత్తైన ప్రతిమ ఏ దేశంలో ఉంది? స్టాచ్యూ. ఏ చైనా, బి అమెరికా, సి భారత్, డి దక్షిణాఫ్రికా. హలో. అర్థం అవలా? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. హలో. క్లూ ఇవ్వాలా? ఓకే. 182 మీటర్ల ఎత్తుతో స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పిలుస్తారు. సో గెస్ చేయండి, టైం అయిపోతుంది. ఏదో ఒకటి గెస్ చేయండి. ఏదనుకుంటున్నారు? అమెరికా అనుకుంటున్నారా? ఓ సారీ, టైమర్ కూడా అయిపోయింది. అమెరికా కాదు, ఆన్సర్ భారత్. సో థ్యాంక్ యూ సో మచ్. డిసప్పాయింట్ అవ్వద్దు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ రచన గారు. హాయ్ అండి, నమస్తే. ఈ గొంతు విన్నట్టు అనిపిస్తుంది. మీ పేరు? చేశానండి, చాలా సార్లు చేశాను. అరుణ, గుంటూరు. అరుణ, గుంటూరు నుంచి. అరుణ గారు నిజంగా లక్కీ అనిపిస్తుంది.
ఎందుకు మీకు కనెక్ట్ అవుతుంది ఈజీగా. కనెక్ట్ అవుతుంది కానీ దాంట్లో డ్రా రావట్లేదంటారా? ఓకే ఓకే. సో ఎలా ఉన్నారు? బాగుందండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. మన ముక్కు సుమారు ఎన్ని రకాల వాసనలను గుర్తించగలదు? ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 1,00,000, ఆప్షన్ సి 1 బిలియన్, ఆప్షన్ డి 1 ట్రిలియన్. ఆప్షన్ ఏ అనుకుంటున్నానండి, కాకపోతే చూపివరా? గెస్ చేయండి. మన ముక్కు సుమారు ఎన్ని రకాల వాసనలను గుర్తిస్తుంది? 1,000, 1,00,000, 1 బిలియన్, 1 ట్రిలియన్. ఏ అనుకుంటున్నానండి, కాకపోతే చూపివరా? టైం ఉంది, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఎక్కువగానా లేకపోతే కొంచెం కొంచెం? ఒక్కసారి మళ్ళొక్కసారి బాగా ఆలోచించుకోండి. 1,000, 1,00,000, 1 బిలియన్, 1 ట్రిలియన్. 1 బిలియన్ అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. ఆన్సర్ లాక్ చేయమంటారా? కరెక్ట్ అయితే లాక్ చేయండి, లేదంటే కొంచెం లేకపోతే వద్దా? టైం అయిపోతుంది, ఫాస్ట్గా. ప్లీజ్ ప్లీజ్. ఆప్షన్ సియా? ఓకే, మరి ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే అరుణ గారు, డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే మీరు లక్కీ కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా కలుస్తుంది మీకు. హలో. సో కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఆన్సర్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఆన్సర్స్ ఎవరైతే రాంగ్ చెప్తారో సో నెక్స్ట్ టైం చెయ్యండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో నెక్స్ట్ టైం అయితే మీ లక్ ఖచ్చితంగా పరీక్షించుకుండానే చెప్తాను. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శివపార్వతి అండి, గుంటూరు. గుంటూరు నుంచి శివపార్వతి. శివపార్వతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి స్పెషల్ ఈరోజు? ఏమంది మామూలే మేడం. అంత మామూలేనా? వినాయకుడి మడికి వెళ్తున్నాడు, బయలుదేరుతున్నాడు. ఓకే, సో ఈ రోజా? అవునండి. ఓకే ఓకే. సో మీ ఇంటి దగ్గర వినాయకుడి నిమజ్జనం అయిపోయిందా లేకపోతే సాయంత్రమా? ఈ రోజు 2 మొగలు పెట్టారు, ఒకటి ఈ పూట వెళ్తుంది, రేపు మధ్యాహ్నం పోయింది. ఓకే ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా శివపార్వతి గారు? కొంచెం ఈజీగా అడగండి, పోయినసారి కూడా వెళ్ళలేదు. ఓకే ఓకే, ఈజీగా అడుగుతాను. సో మన రక్తం ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలు ఏమిటి? ఏందండి? మన రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏంటి? గల కారణాలు ఏంటి? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి హీమోగ్లోబిన్, ఆప్షన్ డి కాల్షియం. హెమోగ్లోబిన్. అర్థమవులా? హీమోగ్లోబినా అనుకుంటున్నారా? గెస్ చేశారా లేకపోతే ఆన్సర్ తెలుసా? గెస్ చేశారా? సో మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దామా? సరే మేడం, థ్యాంక్ యూ అండి. మరి ఆన్సర్ అయితే లాక్ చేసేస్తున్నాను. ఆన్సర్ ప్లీజ్. హలో. అవునండి, చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అరుణ గారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీయా? అవునండి, దాంట్లో వస్తే విన్నర్లో వస్తే కూడా ఇంకా హ్యాపీగా ఉంది. ఓకే, మరి ఒక పాట పాడొచ్చు కదా? అంటే బండి వస్తుంది మేడం, వినాయకుడి బండి, అర్థం కాదు. ఒక టిప్ గానే ఏమైనా షేర్ చేసుకోండి మాతో. సరే అండి. అవునా? మనకి ఎప్పుడైనా పాలు పొంగుతాయి కదా, పాలు పొంగుతాయి అనుకుంటే ఒక గంట పెట్టాలండి, అందులో ఒక గంట పాలలో వేస్తే పాలు పొంగకుండా ఉంటాయి. ఓకే సూపర్. అంటే చాలా మంది ఏంటి అని అంటే అక్కడ స్టవ్ మీద పెట్టేసి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, మర్చిపోతా ఉంటాం కదా. అవునవును. సో చాలా మంచి టిప్ శివపార్వతి గారు. పాడదాం అనుకున్నాను, వినాయకుడి దగ్గరికి వచ్చాడు అందుకని. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు. మీ పేరు రాసేసాను స్లిప్ లో, సో ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? సో మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు?
సుశీల అండి. యశోద. సుశీల. సుశీల ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, నర్సాపురం. ఓకే, ఎలా ఉన్నారు సుశీల గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. సో చూస్తుంటారా లక్కీ లేడీస్? నాకు మొన్నే తెలిసిందండి, చూస్తున్నాను. ఓకే, ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ చెప్పిందండి. మీ ఫ్రెండ్ చెప్పిందా? సో మరి కాల్ కనెక్ట్ అవుతుంది అనుకున్నారా? అనుకోలేదండి, అంటే చేస్తూనే ఉన్నాను కానీ అయింది. ఓకే, కలిసింది హ్యాపీయా? అవునండి, హ్యాపీ. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అలాగేనండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. శ్రీకృష్ణుడి జన్మస్థలం ఏది? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి మథుర, ఆప్షన్ డి ద్వారకా, ఆప్షన్ డి హస్తినాపురం. మధుర అనుకుంటున్నానండి. ఓకే, అంటే గెస్ట్ చేశారా? ఆన్సర్ తెలుసా మీకు? మధుర అంటే వింటూ ఉంటాం కదా. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? అలాగేనండి, శ్రీకృష్ణుడిది కదా, అన్ని వింటాం కదా. ఓకే ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేసుకుంటున్నాం. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సుశీల గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, హ్యాపీయా? హ్యాపీ అండి. ఓకే, మరి మీరు హ్యాపీ కాబట్టి ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి. చెప్తానండి. పాట పాడతారా? పాట కాదు కానీ టిప్స్ చెప్తా. ఓకే, చెప్పేయండి. మన ఇంట్లో వంటగదిలో మామూలుగా కారం వాడుతూ ఉంటాం కదా. కారం వాడుతున్నప్పుడు మనం ఎక్కువ తీసి పెట్టుకుంటే పురుగు పట్టేస్తుంది, ఒక్కొక్కసారి వాడుకోలేము. అవును. ఏం చేయాలంటే ఒక 5-6 లవంగాలు చిన్న క్లాత్ లో చుట్టి ఆ కారంలో పెట్టి మనం పక్కన నుంచి ఆ కారం వాడుకుంటూ ఉండాలి, పురుగు పట్టదు. ఓకే ఓకే, సో సుశీల గారు థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు స్లిప్లో రాసిస్తాను. సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాము. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీమణి అండి. శ్రీమణి. అవునండి. ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. అర్థం అవ్వాల. హోమ్ మేకర్, గృహిణి. ఓకే ఓకే, చూస్తుంటారా లక్కీ లేడీస్? మాట్లాడాను, లక్కీ డిప్ లో రాలేదు నా పేరు. ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? మాట్లాడి సెకండ్ టైం అయినా అడగండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా శ్రీమణి గారు? ఏంటండి? క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఓకే. మన దేశ జాతీయ క్రీడ ఏది? మన జాతీయ క్రీడ. దేశ జాతీయ క్రీడ ఏది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి కబడ్డీ, ఆప్షన్ డి బ్యాడ్మింటన్. హాకీ అండి. హాకీయా? హాకీ. మీకు ఆన్సర్ తెలుసా? తెలుసండి. ఓకే, లాక్ చేసుకోమంటారా ఆన్సర్? ఓకే. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శ్రీమణి గారు కంగ్రాచులేషన్స్, ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. మరి కరెక్ట్ చెప్పారు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఒక పాట కానీ ఒక టిప్ కానీ ఏమైనా చెప్తారా? టిప్స్ అంటే హెల్త్ సంబంధించింది. ఓకే ఓకే, చెప్పండి. అదే ఇప్పుడు అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి కదండి, వర్షాలు అవి ఎక్కువ పడి డెంగ్యూ ఫీవర్స్ అవి ఎక్కువైపోయాయి కదా. అప్పుడు ప్లేట్లెట్స్ అవి పడిపోతున్నాయి కదండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి శ్రీమణి గారు. ప్లేట్లెట్స్ అవి పడిపోతున్నాయి కదా, అలాంటప్పుడు బొబ్బాసికాయ ఆకులు కొంచెం మిక్సీ చేసుకుని ఆ రసం తాగితే ప్లేట్లెట్స్ అవి బాగా పెరుగుతాయండి. ఓకే ఓకే శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాసేసాను స్లిప్లో, ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, కూపన్. అలాగే స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, 20 వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అర్థమవులా. మోహిని. మోహిని. ఎక్కడి నుంచి మోహిని గారు? అమరావతి. అమరావతి నుంచి. ఎలా ఉన్నారు మోహిని గారు? బాగున్నారండి. బాగున్నారా? సో చూస్తుంటారా లక్కీ లేడీస్?
చూస్తుంటా కానీ అసలు కాలు కలవట్లేదండి. ఓకే, ఈసారి కలిసింది కదా, సంతోషమా? సంతోషమేనండి. ఓకే మోహిని గారు, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. కామధేనువు అని ఏ జంతువుని పిలుస్తారు? ఏ మేక, బి ఆవు, సి ఎద్దు, డి పంది. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, కామధేనువు అని ఏ జంతువుని పిలుస్తారు? ఆప్షన్ ఏ మేక, రాలేదు. ఆప్షన్ బి ఆవు, ఆప్షన్ సి ఎద్దు, ఆప్షన్ డి పంది. ఆవు అండి. ఆవువా? ఆవు అనే అనుకుంటున్నానండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? మీకు తప్పైతే క్లూ ఇవ్వండి కొద్దిగా. ఓకే, అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా ఆన్సర్ కరెక్ట్ అని? కాన్ఫిడెంట్ అండి, కాన్ఫిడెంటే కానీ ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేద్దామా? కాన్ఫిడెంటేనండి. చెప్తాను. ఆన్సర్ లాక్ చేసేది అలా మోహిని గారు. అలాగే. ఓకే, ఆన్సర్ లాక్ చేస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. మోహిని గారు, కరెక్ట్ ఆన్సర్. మా స్క్రీన్ మీద పడలేదు. ఓకే, టెన్షన్ పడ్డారా? అవునండి. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ అండి. ఓకే, మరి ఈ హ్యాపీనెస్లో ఒక పాట కానీ టిప్ కానీ ఏం షేర్ చేసుకుంటారు మాతో? చెప్తాను. ఓకే, చెప్పండి. ఈ పన్ను నొప్పి వస్తే ఇది మర్రి ఆకు అది పాలు వస్తాయి కదండి, అవి పోస్తే తగ్గుతుందండి. ఓకే ఓకే మోహిని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు స్లిప్లో రాసేసాను, ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సరేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహిని గారు. మరి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు లక్కీ లేడీస్. మీ పేరు? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? మొత్తము వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం టీవీ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడండి. అలాగే మేడం. మీ పేరు? దుర్గ మేడం. దుర్గ. వినిపించట్లా? దుర్గండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం చూసుకుంటారా సిగ్నల్? దుర్గ మేడం. దుర్గండి. హలో మేడం. దుర్గండి. మీ వాయిస్ చాలా లో వస్తుంది. దుర్గా గారా? మేడం. దుర్గండి. ఓకే, ఎక్కడి నుంచి దుర్గా గారు? కాకినాడ జిల్లా నుంచి మేడం. ఓకే ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మీరు బాగున్నారు మేడం? బాగున్నాను. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? ఎప్పుడు చూడలేదు, ఈ రోజే చూసాను మేడం. చెప్పకూడదే. సో ఫస్ట్ టైం కలిసింది, ఈ రోజే ట్రై చేశారా? ఈ రోజే ట్రై చేసాను మేడం. ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా దుర్గా గారు? చెప్పండి మేడం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఈజీగా చెప్పండి మేడం, నేను చదువుకోలేదు. ఓకే ఓకే, సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 1 రోజు, ఆప్షన్ బి 30 రోజులు, ఆప్షన్ సి 365 రోజులు, ఆప్షన్ డి 12 గంటలు. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం ప్లీజ్. అర్థం అవ్వాలా దుర్గా గారు? అర్థం అవ్వలేదు మేడం, ఒకసారి మళ్ళీ చెప్పండి. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 1 రోజు, ఆప్షన్ బి 30 రోజులు, ఆప్షన్ సి 365 రోజులు, ఆప్షన్ డి 12 గంటలు. 360 రోజులు అనుకుంటున్నాను మేడం. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? లాక్ చేసుకోండి మేడం. ఓకే, ఆన్సర్ లాక్ చేసేద్దాము. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ అండి. ఓకే, మరి హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. ఓకే, సో మరి ఒక పాట కానీ ఏదైనా షేర్ చేసుకోవచ్చుగా మాతో? పాట అయితే రావు మేడం నాకు. మరి మన టిప్ చెప్పండి. టిప్ అంటే
ఏం మేడం ఇప్పుడు నాకు టెన్షన్ నాకు ఏం రావట్లేదు మేడం. ప్రెసెంట్ ఏం రావట్లేదా? లేదు మేడం, ఫోన్ చేయడమే నా అదృష్టం అనుకున్నాను అంతే. ఓకే ఓకే, సో దుర్గా గారు మీ పేరు రాసేసాను, సో ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి, ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు రమాదేవి గారు? చాలా బాగున్నా అండి. శ్రావణ మాసం ముందు నుంచి ట్రై చేస్తుంటే అసలు ఒక్కసారి కూడా రింగ్ అవ్వాల, ఇవాళ ఫస్ట్ టైం. ఓకే ఓకే, హ్యాపీయా? చాలా అసలు. ఓకే, ఏం చేస్తుంటారు రమాదేవి గారు? హోమ్ మేకర్ అండి. ఓకే ఓకే, మరి లక్కీ లేడీస్ చూస్తుంటే అసలే ఇంకా అసలు మనకి ఒక్కరోజు ట్రై చేసి ఇంకా చెయ్యొద్దు అనుకున్నా, లక్కీ వాళ్ళు కలిసింది. చెయ్యొద్దు అనుకున్నప్పుడు కలిసిందా? అసలు ఇంకా విసుగు పుట్టిందండి చాలా. అసలు స్టార్టింగ్ నుంచే చేస్తానే ఉన్నా అసలు రింగ్ కూడా అవ్వట్లేదు. అయ్యో, ఓకే ఓకే. సో మరి ఇప్పుడు కలిసింది కదా, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఈజీగా అండి. ఈజీగా అడుగుతాను. ఓకే ఓకే, తెలుగు సినిమా పరిశ్రమలో అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ ఏ నంది అవార్డ్, ఆప్షన్ బి ఫిలింఫేర్ అవార్డ్, ఆప్షన్ సి ఐఫా అవార్డ్, ఆప్షన్ డి జీమా అవార్డ్. నంది అవార్డు అనుకుంటున్నా, క్లూ ఇవ్వరా? ఓకే, మరి కాన్ఫిడెంట్గా చెప్తున్నారా ఆన్సర్? నంది అవార్డు ఎక్కువ వింటా ఉంటాను, అందుకని నంది అవార్డు అనుకుంటున్నాను. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చెయ్యండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హ్యాపీయా? చాలా అండి, చాలా హ్యాపీగా. ఓకే ఓకే, సో మరి ఈ యొక్క హ్యాపీనెస్లో మీరు మాతో షేర్ చేసుకోవాలి ఏదన్నా పాట కానీ. అవునా? పాటలు రావా? మరి టిప్ కానీ. టిప్పు పాటలు రావు. టిప్ చెప్తారా? టిప్పు చెప్తానండి. ఓకే, చెప్పేయండి. శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండిలో కొంచెం పాలు వేసుకొని ఓకే ఫేస్ కి అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చల్ల నీళ్ళతో కడిగితే ఫేస్ చాలా ఫెయిర్ గా బాగుండిద్దండి. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. సో మీ పేరు స్లిప్లో రాసేసాను, సో ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? పాడికొండ నుంచి రమాదేవియా? అవునండి. ఎక్కడి నుంచి? పాడికొండ. అర్థమవులా? పాడికొండ. పాడికొండ. అవునండి. ఓకే ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, లక్కీ లేడీస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ముందు పోయిన వారం కలిసింది కానీ లక్కీలో రాలేదు, మళ్ళీ ఇప్పుడు కలిసిందండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మన దేశ రాజధాని ఏది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి చైనా. ఢిల్లీ అండి. ఆప్షన్ సియా? ఢిల్లీ. ఢిల్లీయా? సో మరి లాక్ చేసుకోమంటారు ఆన్సర్? చేసుకోండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. రమాదేవి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే, మరి మాకేం షేర్ చేసుకుంటారు మాతో? ఇక్కడ మనము బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి మొక్కలకు పోస్తే బాగా పూలైనా కాయలైనా బాగా వస్తాయండి, పారమోయకుండా. ఓకే ఓకే ఓకే, సో ఇంకేంటి విశేషాలు? ఉన్నాయండి. టాబ్లెట్లు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. టాబ్లెట్స్ కూడా బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి మొక్కలకు పోస్తే బాగుంటాయి. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మీ పేరు రాసాను స్లిప్లో,
ఇందులో వేస్తున్నాను, ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? సత్యవతి అండి, గుంటూరు నుంచి. గుంటూరు నుంచి, పేరు? సత్యవతి. సత్యవతి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మరి ఏంటి స్పెషల్ ఈరోజు? మా దగ్గర ఈ రోజు వినాయకుడు పెట్టారండి మా ఇంటి ముందులా. ఈ రోజు బయలుదేరుతున్నారండి. అవునా? ఓకే, మరి నార్మల్గా లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తున్నాను మేడం, అంటే లక్కీలో రాలేదు, ఇది రెండోసారి నేను చేయటం. ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా సత్యదేవి గారు? సరే అండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ప్రపంచ 7 వింతలలో మన దేశంలో ఏది ఉంది? ఏ చార్మినార్, బి గోల్కొండ కోట, సి తాజ్మహల్, డి కుతుబ్ మినార్. కొంచెం క్లూ చెప్తారా అండి? ప్రపంచ 7 వింతలలో మన దేశంలో ఏది ఉన్నది? చార్మినార్ అనుకుంటున్నానండి. చార్మినార్ అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, కాకపోతే క్లూ చెప్తారా? క్లూ చెప్పాలా? హలో, చెప్పండి అండి, క్లూ చెప్పండి అండి. ప్రేమకు చిహ్నంగా కట్టారు. తాజ్మహల్గా. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా మరి? సరే అండి. ఓకే, ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఓకే, హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. సో మరి ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్గా క్లూ కూడా ఇచ్చాను కాబట్టి సాంగ్ కానీ టిప్ కానీ చెప్పాలి మీరు. అవునా? సరే, వినాయకుడు పాట 2 లైన్లు పాడతాను మేడం. ఓకే ఓకే. గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, పాప వినాశ శరణు గణేశ, కరి చర్మాంబర శరణు గణేశ. అంతే మేడం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాసేసాను, ఇందులో వేసేసాను. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి, నమస్తే. మీ పేరు? లక్ష్మి జీ. జీ లక్ష్మి, ఎక్కడి నుంచి? వరంగల్ హిల్జీ నగర్. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాను. లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తున్నాం మేడం. ఓకే, అంటే ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం? లాస్ట్ వీక్ చేసినాం, కలవలేదు ఇప్పుడు. ఓకే, హ్యాపీయా మరి? హ్యాపీ. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా లక్ష్మి గారు? ఓకే మేడం. ఓకే, ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్ బి, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ ఇ, ఆప్షన్ డి విటమిన్ ఏ. విటమిన్ ఏ మేడం. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. విటమిన్ ఏ మేడం. విటమిన్ ఏ. సో ఆన్సర్ లాక్ చేసుకోమంటారా చేసుకోండి లక్ష్మి గారు? చేసుకోండి మేడం. ఓకే, ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో లక్ష్మి గారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఓకే, మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పారు కదా, సో మరి టిప్ కానీ ఏదైనా పాట కానీ వాడతారా? ఇప్పుడు పాడలేం మేడం, నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైమా? నెక్స్ట్ టైం. ఓకే, సో మీ పేరు రాసేసాను స్లిప్లో. సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి, మీరు యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు అనురాధ, గుంటూరు నుంచి అండి. అనురాధ, గుంటూరు నుంచి. చూస్తుంటారా లక్కీ లేడీస్? చూస్తున్నాండి, పోయిన వీక్ చేశాను, కలవలేదు. అంతకు ముందు వీక్ రాలేదు కదా ప్రోగ్రామ్. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు అనురాధ గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి స్పెషల్ ఏం చేస్తారు ఈరోజు? ఇవాళ తోటకూర పప్పు, టమాటా పచ్చి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా అనురాధ గారు? ఓకే. ఓకేనండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతదేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం ఏది?
ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. గుజరాత్, భారత్. గుజరాతా? ఇంకోసారి చెప్తారా? భారతదేశంలో అతి పొడవైన తీర రేఖ ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ చెప్పరా? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. గుజరాత్ అనుకుంటున్నట్లు ఇస్తారా? ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? రైట్ అయితే లాక్ చేయండి. కృష్ణుడు పాలించిన రాజ్యం ఆ రాష్ట్రంలోనే ఉంది. కృష్ణుడా? ఆ, తమిళనాడు అనుకుంటున్నాను. టైమర్ అయిపోతుంది, కొంచెం ఫాస్ట్ గా. మహారాష్ట్ర. ఏదనుకుంటున్నారా? కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఫాస్ట్ గా. మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర అనుకుంటున్నారా? ఫిక్సా? ఓకే అనురాధ గారు, చెప్పండి. ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అయ్యో, మీరు ఫస్ట్ గుజరాత్ చెప్పిందే కరెక్ట్ ఆన్సర్. అబ్బా సారీ అండి. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? అంటే మీరు మార్చుకుంటారా అన్నారు. అంటే మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత హింట్ అన్నారు కదా, అందుకే హింట్ ఇచ్చాను మీకు. అయ్యో సారీ. అయ్యో మీరు నాకు ఇచ్చారు, నేను దాన్ని యూజ్ చేసుకోలేకపోయాను. అయ్యో, ఓకే ఓకే. సో డిసప్పాయింట్ అవ్వద్దు, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? ఓకే, కింద వచ్చింది కానీ చాలా బాధగా ఉంది. బాధగా ఉందా? ఓడిపోయానండి. అయ్యో, ఓకే. అంటే నెక్స్ట్ టైం డిసప్పాయింట్ అవ్వద్దు, బాధపడొద్దు, ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మారుతి అండి. మారుతి? అవునండి. ఎక్కడి నుంచి మారుతి గారు? గుంటూరు నుంచి అండి. లాస్ట్ వీక్ కాల్ చేశాను. ఓకే ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోతామా మారుతి గారు? వెళ్దామండి. ఓకే, మానవుడి మెదడు బరువు సుమారు ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 500 గ్రాములు, ఆప్షన్ బి 3 కిలోగ్రాములు, ఆప్షన్ సి 100 గ్రాములు, ఆప్షన్ డి 1.4 కిలోగ్రాములు. మేము యూట్యూబ్ లో చూస్తున్నాను. ఇంకా ఆప్షన్స్ రాలేదు, ఒకసారి ఆప్షన్స్ చెప్పరా మళ్ళా? మారుతి గారు, మా ఆప్షన్స్ పెట్టరా ఒకసారి? నేను గూగుల్ 500 గ్రాములు, 3 కిలోగ్రాములు, 100 గ్రాములు, 1.4 కిలోగ్రాములు. 1.4 కిలోగ్రాములు అండి. ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? లాక్ చేసుకోండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. మారుతి గారు, చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పారు కదా, టిప్ కానీ పాట కానీ పాడతారా? ఇప్పుడు చెప్తానండి. ఓకే, చెప్పేయండి. ఇప్పుడు మనం మామూలుగా కొంతమంది చెమట వాసన అలా వస్తూ ఉంటుంది కదా, ఆ స్నానం చేసే నీళ్ళలో కొంచెం నిమ్మరసం పిండుకొని స్నానం చేస్తే ఆ నిమ్మరసంలో ఉండే ఎసిడిటీ వల్ల దోమలు ఎక్కువ మనుషుల్ని ఆకర్షించలేవు, దోమలు కూడా ఎక్కువ ఇది కావు, ప్లస్ వాసన కూడా తగ్గుతుందండి, చెమట వాసన. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. మీ పేరు రాశాను, సో ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి, ఎక్కడి నుంచి? చేరియాల్. చేరియాల నుంచి. ఎలా ఉన్నారు శ్రవంతి గారు? బాగున్నారా? ఇంతకు ముందు కూడా ఫోన్ చేశారనిపిస్తుంది. అవును. కానీ లక్కీ డ్రా రాలేదా? రాలేదు. రాలేదా? రాలేదు. ఓకే ఓకే, సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఎన్ని ప్రధాన స్వరాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. ఆప్షన్ ఏనా? మీరు ఏదనుకుంటున్నారు? ఏ అనుకుంటున్నా. ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చెప్పండి కొంచెం, అంటే రాంగ్ అయితే. రాంగ్ అయితే చెప్పాలా? ఒకసారి ఆలోచించుకోండి బాగా.
ఏమన్నా క్లూ ఇవ్వండి. అంటే నార్మల్ గా అన్ని ఏదైతే సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటాయో అదే పెడతారు. నార్మల్ సింగింగ్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి కదా, ప్రోగ్రామ్స్. సో అంటే అదే పదాన్ని వాడుతుంటారు. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చెప్పండి. మీరు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. 8. సో రాంగ్ ఆన్సర్ 7. 7 కూడా అన్నా కదా, 7 or 8 అని అన్నా. 7 or 8 కన్ఫర్మ్ గా చెప్పలేదు మీరు. 7 or 8 అని మీరు నాకు ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? ఓకే, సో డిసప్పాయింట్ అవ్వద్దు. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి లక్కీ డ్రా తీసే టైం వచ్చేసింది. మరి లక్కీ డ్రా తీసేద్దాం. మరి ఈరోజు ఎవరు ఆ లక్కీ లేడీస్ అనేది అయితే చూసేద్దాము. సో రెడీయా? సో మరి ఇప్పుడు లక్కీ డ్రా తీసే టైం వచ్చేసింది. మరి లక్కీ డ్రా తీద్దాము. లక్ష్మి గారు వరంగల్ నుంచి, మోహిని గుంటూరు నుంచి, నిహారిక నర్సాపూర్ నుంచి. సో వీళ్ళు ముగ్గురికి కంగ్రాచ్యులేషన్స్. మరి ఈరోజు లక్కీ లేడీస్ వీళ్ళు ముగ్గురు గెలుచుకున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. మరి ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 6 టీవీ, సామాన్యుడి ఆరు ప్రాణం.